వైజయంతి మూవీస్ సంస్థ నిర్మాణ దక్షతని మరోమారు చాటి చెప్పిన చిత్రం కల్కి 2898 ఏడి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి భారీ తారాగణంతో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ పాన్ వరల్డ్ మూవీ వరల్డ్ వైడ్గా 1000 కోట్ల రూపాయల గ్రాస్ని క్రాస్ చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైజయంతి మూవీస్ సంస్థ 1000 కోట్ల గ్రాస్ పోస్టర్ని రిలీజ్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు కర్ణుడి వేషంలో ఉన్న ప్రభాస్ లుక్ని రివీల్ చేస్తూ ఈ స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది వైజయంతి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో భలేగా వైరల్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ సూర్యకి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందించిన చిత్రం సూరరై పోట్రు. ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ తమిళ చిత్రం తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో అనువాదమై అలరించింది. కట్ చేస్తే ఈ సినిమా హిందీలో సుధా కొంగ దర్శకత్వంలో సర్పిరా పేరుతో రీమేక్ అయింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం జనం ముందుకొచ్చింది. డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. వసూళ్లు కూడా అంతంత మాత్రమే. వరుస పరాజయాల్లో ఉన్న అక్షయ్కి సర్పిరా రూపంలో మరో ఫెయిల్యూర్ క్రెడిట్ అయిందనే చెప్పాలి. 1996లో వచ్చిన తమిళ చిత్రం ఇండియన్ అఖండ విజయం సాధించింది. తెలుగులోనూ భారతీయుడి పేరుతో అనువాదమై వసూళ్ల వర్షం కురిపించింది. ఆ సినిమా విజయంలో కమల్ హాసన్ నటన, శంకర్ దర్శకత్వ ప్రతిభతో పాటు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం కూడా ప్రధాన పాత్ర పోషించాయి. కట్ చేస్తే 28 ఏళ్ల తరువాత ఇండియన్కి సీక్వెల్గా ఇండియన్ 2 వచ్చింది. ఈ చిత్రం కోసం కమల్, శంకర్ కంటిన్యూ అయినప్పటికీ రెహమాన్ మాత్రం మిస్ అయ్యారు. తన స్థానంలో అనిరుద్ చేరారు. అనిరుద్ ఫుల్ ఫామ్లో ఉన్నప్పటికీ రెహమాన్ స్థాయి మ్యూజిక్ చేయలేకపోయారు. పాటలే కాదు, నేపథ్య సంగీతం సైతం నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఇండియన్ 3కి మళ్లీ రెహమాన్తో వర్క్ చేయించే దిశగా శంకర్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా వచ్చే ఏడాది ఆరంభంలో ఇండియన్ 3 తెరపైకి రానుంది. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రెజెన్స్ టాక్ ఆఫ్ నేషన్గా మారింది. ఎందుకంటే 31 ఏళ్ల అలియా భట్ 160 ఏళ్ల నాటి చీరలో కనువిందు చేసింది. డిజైనర్ మనీష్ మల్హోత్రా కలెక్షన్కి చెందిన ఈ శారీ 160 ఏళ్ల క్రితం గుజరాత్లో నేసిన ఆశావళి వర్గానికి చెందిన చీర. 99% స్వచ్ఛమైన వెండి, 6 గ్రాముల పసిడితో కలగలిపి నేసిన నిజమైన జరీ అంచుతో ఈ చీర ఉంటుంది. అంతటి ప్రత్యేకత ఉన్న చీరను ధరించి ధగధగలాడిన అలియా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్గా మారింది. హౌస్ఫుల్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 4 చిత్రాలు వచ్చాయి. అన్నీ కూడా విజయం సాధించాయి. కట్ చేస్తే ఇప్పుడు 5వ సినిమాకి రంగం సిద్ధమైంది. ఈ చిత్రం ప్రత్యేకత ఏంటంటే ఇందులో సంజయ్ దత్ తోడు కానున్నారు. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్తో కలిసి సంజు చేసే సందడి ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ వరకు వేచి చూడాల్సిందే.